సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తూప్రాన్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు అధ్యక్షులు సతీష్ చారి మరియు అన్వేష్ రెడ్డిల ఆధ్వర్యంలో 50 మంది బీజేపీ యువకులు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారి పేర్లు అన్వేష్ రెడ్డి, వినోద్ కుమార్, రమేష్ యాదవ్, సతీష్ యాదవ్, సంతోష్, పొన్నాల కృష్ణ, బొగ్గుల సత్యనారాయణ, నల్లసీను, తప్పా నరేష్, తప్పా నాగరాజు, శ్రీకాంత్, బుడ్లరాజు, నల్లరాజు, రాములు, బాబు, హరీష్, బాను, బాలే, స్వర్గం రాజు, నరేష్, సాయిదుర్గా, పాపారావు, నర్సింహులు, శ్రీను, ఆంజనేయులు, యాదగిరి, సత్యం, అడవి సత్యనారాయణ, కె రాజు, చింతల అజయ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ పట్టణం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నుంచి యువకులు చేరడాన్ని స్వాగతించామన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఆకర్షితులై చాలా మంది ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధితో కేసీఆర్ తూప్రాన్ మున్సిపాలిటీ యొక్క రూపురేఖలను మార్చారన్నారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల ప్రభుత్వంలో తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో రోడ్లకు పడిన గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితులు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కేవలం మాటలకే పరిమితమని, పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉండని వ్యక్తి రఘునందన్ రావు అని, అందుకే బీజేపీ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లోకి వస్తున్నారన్నారు. బీజేపీ ఎంపీకి మాటలు తప్ప చేతలు అభివృద్ధి చేయడం చేత కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ గజ్వేల్ మున్సిపాలిటీలో మరియు తూప్రాన్ మున్సిపాలిటీలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం జరిగిందని, కేసీఆర్ టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీలో గులాబీ జెండాతోనే మున్సిపాలిటీల అభివృద్ధికి సంక్షేమమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తూప్రాన్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల విధానాల వలన నలుగుతున్నారని, అభివృద్ధి సంక్షేమం అందక ప్రజలు, రైతులు సతమతం అవుతున్నారని, వ్యాపారస్తులు తమ వ్యాపారాలు దివాలా తీస్తున్నాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల విధానం వలన అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి యువకుడు, మహిళలు, ప్రజలు ఆలోచించి అభివృద్ధి సంక్షేమం చేసిన వారికి ఓటు వేయాలన్నారు. అబద్ధాలు, అసత్యాలు చెప్పే వారికి, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వారికి, రాజకీయ లబ్ధి పొందే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. మరోసారి మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల బిచ్చగాళ్ల మాదిరిగా వస్తారని, వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని గజ్వేల్ తూప్రాన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కాజా విరసత అలీ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు పుదరి యాదగిరి గౌడ్, పాల రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 40 మంది యువకులు బీజేపీ నుండి అన్వేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. దాదాపుగా గతంలో కూడా బీజేపీలో యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళు గత పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, గత అసెంబ్లీ ఎలక్షన్లో కానీ వీళ్ళు బీజేపీకి బాగా పనిచేసినటువంటి వ్యక్తులు. బీజేపీ గత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి నిధులు లేకపోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం, ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అసహనానికి గురి అయి, బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉంటుంది, నాయకత్వం అందుబాటులో ఉంటుంది, తూప్రాన్ మున్సిపాలిటీని దాదాపుగా 200 కోట్లతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మరి గతంలో మళ్ళీ తూప్రాన్ అభివృద్ధి జరగాలనుకున్నా, తూప్రాన్కి మంచి పేరు ప్రతిష్టలు రావాలనుకున్నా, తూప్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలన్నా అదొక బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి సాధ్యమవుతున్నటువంటి ఆలోచన యువకులలో వచ్చింది. కాబట్టి ఇలా అన్వేష్ మరి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేస్తాం, తూప్రాన్ అభివృద్ధిని కోరుకుంటామని చెప్పేసి మరి అన్వేష్ బీజేపీ కండువాను వదిలిపెట్టి ఇలా బీఆర్ఎస్ కండువా వేసుకొని కేసీఆర్ గారి, హరీష్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రతి మున్సిపాలిటీ పౌరులు కూడా ఆలోచించాలి. గజ్వేల్ మున్సిపాలిటీలో దాదాపుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఏ రోడ్డు చూసినా 6 లైన్ రోడ్డు వేసుకొని, 4 లైన్ రోడ్లు వేసుకొని, బటర్ఫ్లై లైట్లు వేసుకొని, అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్లు నిర్మాణం చేసుకుని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు
నిర్మాణం చేసుకొని ఎడ్యుకేషన్ హబ్బులు నిర్మాణం చేసుకొని అన్ని రంగాలలో